హాయ్ అండి, అందరికీ నమస్కారం. శివ సాధన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నా ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, కుండలినిలో నాకు వచ్చిన అనుభవాల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటానండి. అప్పుడు పిరమిడ్ ఉంది కదా, పత్రిజీ గారు, ఆయన టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. అయితే 8th వన్ డే స్కూల్కి వెళ్తుంటే రైన్ బాగా పడింది. ఆ రోజు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చొని పత్రిజీ గారు 1 అవర్ పిరమిడ్ ధ్యానం గురించి, అసలుకి ధ్యానం చేస్తే వచ్చే లాభాల గురించి చెప్తా ఉన్నారు. అయితే ఆ వీడియోలో ధ్యానం ఎలా చేయాలి, చేసే కొంది ఎలాంటి థాట్స్ వస్తాయి, చేయగా శరీరం ఎలా సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడిపోతుంది అనే అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. చివరికి వెళ్ళేసరికి లాస్ట్ ఇంకా మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఎలా జీవిస్తాము, జీవించిన తర్వాత ఏమన్నా కోరికలు ఉంటే ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోకుండా మళ్ళీ ఇక్కడనే భూమి మీద మరో జన్మ ఎలా తీసుకుంటుంది, ఈ విషయాల గురించి అన్నిటి గురించే చెప్తా ఉన్నారు. అయితే అప్పుడే నాకు రీసెంట్గా అప్పుడు మా గ్రాండ్ మదర్ చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు వాళ్ళు అది చెప్పారు కదా, మళ్ళీ జన్మ తీసుకుంటుంది, శరీరం ఇలా వెళ్తుంది. నాకు అన్నీ మైండ్లో అవే హిట్ అవుతూ ఉన్నాయి. ఆ రోజంతా ఆత్మ శరీరం నుంచి వెళ్ళిన తర్వాత ఏమన్నా డిజైర్స్ ఉంటే అది ఆత్మ మళ్ళీ ఆ శరీరం చుట్టే తిరగడం, అవే విజువల్ అవుతూ ఉన్నాయి నాకు మైండ్లో. ఇంకా తర్వాత చాలా సార్లు అనిపించింది నేను కూడా ధ్యానం చేయాలి, కూర్చోవాలి, ధ్యానంలో అనుభవాలు ఎలా ఉంటాయో చేయాలని. 1-2 సార్లు అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే నా డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు చాలా ఫ్రీ టైం దొరికిందండి. అప్పుడు ఇంకేం చేయాలో తెలిసేది కాదు. ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకునేదాన్ని. అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత కూర్చొని ఉంటే ఏం చేయాలో తెలియక ఇలాగే మొబైల్ చూసి బోర్ కొట్టేసేది, మూవీస్ అవన్నీ. ఇంకా ధ్యానం చేద్దాం అనిపించింది ఒకరోజు. అయితే బెంచ్ మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు కొంచెం సేపు బాగానే ఉంది, తర్వాత కళ్ళు తిరిగినట్టు, కళ్ళు నుంచి ఏదో భూమి రౌండ్గా తిరుగుతున్నట్టు అలా విజువల్స్ కనిపించాయి. చాలా భయం వేసిందండి. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ధ్యానం తోటి కొన్ని రోజుల్లో అసలు ధ్యానం పోలేదు. ధ్యానం అలా జరుగుతూ ఉండగా ఆపేసాను మిడిల్లో. చాలా రోజులు చేయలేదు ఆ ధ్యానం. ఇంకా అలా అనుభవాలు వస్తుంటే భయం వేసింది, ఎవరితో చెప్పాలో తెలియదు. ఇంకా అలా మానేసిన తర్వాత మళ్ళీ నా డిగ్రీ కంప్లీట్ అయ్యి 1 year అయ్యి 2 years అయిపోయింది. మళ్ళీ ధ్యానం మీద ఇష్టం పెరిగిందండి, మళ్ళీ ధ్యానం చేయాలనిపించింది. అదే కాకుండా అప్పుడే మా నాన్నగారు కూడా గురుబోధ తీసుకున్నారు, ఒక గురువు కాడ దీక్ష తీసుకున్నారండి. ధ్యానం అంటే మంత్ర దీక్ష తీసుకున్నారు. దానివల్ల మా ఇంట్లో మళ్ళీ ఏమైందంటే అందరం ధ్యానం చేయడం, ధ్యానం మీద ఎక్కువ మళ్ళీ మొగ్గు చూపడం జరిగింది. మళ్ళీ ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అయితే ఈ తాప్ ఏంటంటే అలాంటి అనుభవాలు ఏమీ రాలేదు, కానీ ఎక్కువసేపు కూర్చోవాలనిపించేది. ఎక్కువగా నేను మ్యూజిక్ పెట్టుకొని వింటూ ధ్యానం చేసేదాన్ని. నాకు మళ్ళీ ఈషా ఫౌండేషన్ తెలుసు అండి, వాటికి సంబంధించిన రుద్రాక్షలు అవి కొనుక్కుండేదాన్ని, వాళ్ళవి బుక్స్ చదివేదాన్ని. నాకు చాలా ఇష్టం అండి సద్గురు చెప్పే ప్రవచనాలు కానీ సత్సంగాలు కానీ ఎక్కువగా ఫాలో అవుతూ ఉండేదాన్ని. అలా ఫాలో అవుతూ ధ్యానం చేస్తూ ఉండగా 3-4 years అయిపోయింది. ధ్యానంలో ఎలాంటి అనుభవాలు అయితే రాలేదు, కానీ చాలా పీస్ఫుల్గా ఉండేది. ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలని అనిపించేది. చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దసరా వచ్చింది. మాకెళ్ళి దసరా బాగా జరుపుతారు ఏపీలో. ఆ దసరా పండుగ రోజే నేను 10 రోజులు అమ్మవారికి ఉపవాసం ఉందామని అనుకున్నాను. ఆ టైంలో కొంచెం ఏం చేసేదంటే మీల్స్ తగ్గించేసాను. ఒక్క పూట మాత్రమే ఫుడ్ తీసుకునేదాన్ని.
అలా తీసుకోవడం వల్ల ఏమైందంటే బాగా ఫుడ్లు ఏమి కారం కానీ ఉప్పు కానీ ఎక్కువగా తీసుకునేదాన్ని కాదు. ఇలా తీపి వస్తువులు తినడము, కొంచెం పళ్ళ రసాలు తాగడం, ఇలా చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాను. అయితే అలా ఇంకా దసరా కంప్లీట్ అయింది. 10 రోజులు బాగానే జరిగింది. అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఒకరోజు ఏమైందంటే ఇలా రాత్రి నిద్రపోతున్నప్పుడు కల్లో ఒక వీణ వాయిస్తూ వస్తారు కదండి, జోష్యం చెప్పేవాళ్ళు. ఆమె వచ్చి ఏదో మంత్రం చెప్పినట్టు అనిపించింది. ఉదయాన్నే లేచి మా పేరెంట్స్కి చెప్పాను, ఏంటి ఇలా కళ్ళ వచ్చింది మంత్ర చెప్తున్నట్టు అంటే, మా నాన్నగారికి వీటన్నిటి గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన అన్నారు, మంత్ర జపం ఉపదేశం చేసినట్టుంది అన్నారు. ఆ తర్వాత ఇంకా నేను ఆ మంత్రం ఏం గుర్తులేదు కానీ మళ్ళీ కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. వన్ డే చేస్తూ ఉండగా ఒక్కసారిగా శరీరం అనేది కంపనాలు మొదలైనవి. అటు ఇటు ఊగడం, పైకి ఎగిసినట్టు అనిపించడం, లోపల ఏదో శక్తి పైకి లేపుతున్నట్లు. అలాంటి వ్యూడ్ అనుభవాలు కదండి, మనకు ఎప్పుడూ అలాంటివి రాలేదు. నార్మల్గా కూర్చొని చేస్తున్నాను. ఒక్కసారిగా అది వచ్చేలక అలా శక్తి ఊపడం వల్ల ఫస్ట్ చాలా భయం వేసిందండి. భయం వేసి అమ్మటే ధ్యానం ఆపేసాను. ఇంకా తర్వాత ఈ మొబైల్ వచ్చాయి కదా, ఈ మొబైల్లో సెర్చ్ చేసి అసలుకి ఎందుకు ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు అవుతుందంటే, ఇలా ఈ కుండలిని శక్తి యాక్టివేట్ అయినప్పుడు కొంచెం కంపనాలు అవి వస్తాయి అన్నారు. ఇంకా అలా వీడియోస్ నాకు అనుగుణంగా వచ్చే వీడియోస్ కూడా అవి చూస్తూ ఉండేదాన్ని. చిన్నగా స్టెప్స్ ఫాలో అవుతూ ఉండేదాన్ని. ఇలా చేస్తూ ఉండగా కొంచెంగా కుండలి యాక్టివేట్ అవుతూ వచ్చింది. ఇప్పటికి కూడా అయితే ఏంటంటే కుండలిని యాక్టివేట్ అయ్యి ఎప్పుడు ఒక చక్రం దగ్గరే ఆగిపోదండి. మళ్ళీ మనము కారాలు, ఉప్పులు అవన్నీ ఎక్కువ తీసుకోవడం, ఇంకా కోరికలతోటి జీవితంలోకి మళ్ళీ ఈ అనుభవాల్లోకి వచ్చామంటే కుండలిని మళ్ళీ కిందకు పోయి నిద్ర వ్యవస్థలోనే ఉంటుంది. ఇది లైఫ్ టైం ప్రక్రియ అండి. ఇది చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ధ్యానం అనేది పెంచుతూనే ఉండాలి. ఇలా ఇది లైఫ్ టైం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ మిడిల్ ఆఫ్ ది టైం నేను చాలా ఈ కుండలి యాక్టివేట్ అయినప్పుడు కొంతమందికి కర్మధ్వంసం అవుతుంటుంది కాబట్టి కొన్ని జరగవచ్చు. కొంతమందికి మంచి జరగవచ్చు, కొంతమందికి లేనిపోని కష్టాలు కూడా రావచ్చు. కర్మధ్వంసంలో మనం గత జన్మలో చేసిన పాపాలు మనకు తెలియదండి. అయితే అది కుండలి యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మధ్వంసం అంతా ధ్వంసం అవుతున్నప్పుడు మనకు కొన్ని కష్టాలు రావచ్చు. అలా నా జీవితంలో కూడా చాలా కష్టాలు నేను ఫేస్ చేశాను. ఇంట్లోనూ బయట చాలా ప్రెషర్స్ ఎక్కువయ్యాయి. వాటన్నిటిని తట్టుకొని ఈరోజు హ్యాపీగా ఉంది. కానీ అవన్నీ దాటొచ్చానంటే నాకే భయము. అసలుకి ఎలా ఉండేదంటే నాకు అప్పుడు అన్ని భయాలు, ఏదన్నా అంటే ఎవరేమన్నా అంటారని బయట వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. అయితే ఇప్పుడు ఆ భయాలన్నీ ఏం లేవండి. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే భయం పోయిందండి. భయం పోయింది, ధైర్యంగా ఉంది. ఇప్పుడు నాకు లైఫ్లో ఏం జరిగినా నేను అది తీసుకోగలను. లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఫేస్ చేయగలను అనే కాన్ఫిడెంట్ నాకు వచ్చింది. ఇది అసలుకి ఒకసారి ఆలోచిస్తే ఎంత దాటుకొని వచ్చామో మనం లైఫ్లో అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా వస్తాయి. ఎక్కువగా ఈ కుండలి యాక్టివేట్ అయినప్పుడు బాగా జరిగేది ఏంటంటే ఒక విషయం అండి, దైవ దర్శనాలు అనేవి బాగా జరుగుతాయి. కల్లో గుడులకి వెళ్ళడం, ఎప్పుడు మనం చూడని గుడుల్ని దర్శనం చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి అంటే మనం గత జన్మలో ఏవైతే గుళ్ళకి వెళ్ళలేమో అవన్నీ కళల ద్వారా వాటిని మనము ఆ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాము అంతే. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ వీడియో చాలా ఫుల్ లెంత్ అవుతుంది. పార్ట్ 1 పార్ట్ 2 లాగా చెప్తాము. ఇంతేనండి. ధన్యవాదాలు.